హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం ఉన్నాం మహారాష్ట్రలోని లోని అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ హెచ్ఎఫ్ ఆవుల సంత జరుగుతుంది. అది కూడా ప్రతి బుధవారం జరుగుతుంది. ఈ హెచ్ఎఫ్ ఆవులు ఏంటంటే నెదర్లాండ్స్ తాలూకా బ్రీడ్. ఇది రోజుకి 10 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు పాలిస్తుంది. ఈ బుధవారం జరిగే సంతలో సుమారుగా 6,000 ఆవులు పాల్గొంటాయి. వీటి యొక్క ధర 30,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఈ 15 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ ఇక్కడ కూడా మరలా కూడా ఇక్కడ అక్కడ చూసారు ఎదురుగా ఒక టవల్ వేసుకుని బేరసారాలు జరుగుతున్నాయి. ఆ బేరసారాలు ఎలా జరుగుతాయి అనేది ఒక కోడ్ లాంగ్వేజ్. దానికోసం కూడా ఈ సంతలో చూపెడతారు. ఇక్కడ ఎద్దులు కూడా అమ్ముతారు. చాలా కాస్ట్లీ ఎద్దులు. ఎదురుగా కనబడుతున్నది ఒక ఆవు. అటువంటి ఆవులు ఎన్నో ఉన్నాయి. చాలా 25 నుంచి 35 లీటర్ల వరకు వస్తుంది అన్నమాట. సో ఎదురుగా కనబడుతున్నటువంటి వెహికల్స్ అంటే అక్కడ పార్కింగ్ లో ఉన్న వెహికల్స్ చూస్తే తెలుస్తుంది ఈ సంత ఎంత పెద్దదని. ఆ వెహికల్స్ తోని మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా వెహికల్స్ తో వచ్చి అక్కడ కొనుక్కొని మరలా వాళ్ళ ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఈ సంత మొత్తం కూడా మీరు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. చాలా బాగుంటుంది. ఇది సంతలోకి వెళ్ళే ఎంట్రన్స్ అన్నమాట. సో బయట కూడా అక్కడ కావాల్సినటువంటి ఈ ఆవులకు కావాల్సినటువంటి వస్తువులు కూడా అమ్ముతున్నారు. లోపలికి వెళ్ళేసరికి మాకు కనబడుతున్నటువంటి సందర్భం. ఎన్ని ఆవులు ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా 10 లీటర్ల నుంచి 35 లీటర్ల వరకు పాలు ఇచ్చే ఆవులే ఇవన్నీ. 1 लाख रुपए एक ही दोनों मिलके एक गाय का 1 लाख रुपए। एक गाय कितना लीटर दूध देता है? ये 25 प्लस है, वो 20 प्लस है। अच्छा, ये 25 లీటర్లు ఇస్తుంది అక్కడ పాలు ఎదురుగా ఉన్నది. ఇది 20 లీటర్లు ఇస్తుంది. अब 25 आएगा करके कैसे पता चलता आपको? उसका गारंटी नहीं देता है। हाँ, ओनली ऐसे बोलता है बस. है मालिक ने बोला करके हम बोलता है। ఓకే ఓకే ఓకే. कितनी वर्ष से ఇది 1,00,000 రూపాయలు అటండి. जन्नी को 15 दिन के बाद वो प्रेग्नेंट है। 15 दिन के बाद उसका ये होगा बच्चा पेमेंट. अच्छा, 15 दिन के बाद बच्चे होने वाला है. तभी दूध भी आएगा. अच्छा अच्छा. ఇది 15 రోజుల్లోనే పిల్ల పుట్టేస్తాడు దీనికి. सेकंड टाइम है, सेकंड टाइम। अच्छा, ఇది సెకండ్ టైం. जर्सी 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 है. कितना लीटर दूध देते हैं? कितनी लीटर दूध देती है? 35 लीटर दूध। బా, ఇది చూసారండి జెర్సీ ఆవు అంటే ఇది 35 లీటర్లు పాలు ఇస్తుందటండి. ఇది కిतना బాబు रेट का इधर 1,50,000, 1.5 लाख रुपए। ఇది 1,50,000 అటండి దీని కాస్ట్. ఈ రెండు ఆవులే. ఈ రెండు ఆవుల కోసం అక్కడ చర్చలు జరుగుతున్నాయి ఇందాక నుంచి. ఈ రెండు ఆవులు ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకటే చెక్ చేస్తున్నాడు. అదో ఎలా ఉంది ఏంటి అని చెక్ చేస్తున్నాడు. ఫైనల్ గా మాటలన్నీ అయిపోయి కన్ఫర్మ్ అయిపోయింది. 100 రూపీస్ వచ్చారు ఇతను. మళ్ళీ సోలాపూర్ పట్టుకుని వెళ్తారు అనమాట. कितना में फाइनल 85 में दिया। 85,000 में दिया है. कितना दूध कितना देता है? 25 लीटर दूध है। 25 लीटर 25 లీటర్స్ దూద్ వస్తుంది. సోలాపూర్ నుంచి వచ్చి అతను దీన్ని కొనుక్కున్నాడు. 25 లీటర్లు రోజుకి వస్తుంది. 1.5 ఈ ఆవు తాలూకా కాస్ట్ 1,50,000 చెప్తున్నాడు. 25 లీటర్ల పాలు ఇస్తుందనట. బెస్ట్ బ్రీడ్ అని చెప్తున్నాడు. 10 ఆవులు తెచ్చాడట. 9 అయిపోయాట. ఒకటి మిగిలింది అనమాట అమ్మకానికి. ఈ ఆవు తాలూకా క్వాలిటీ దాని యొక్క స్కిన్ ని బట్టి, అదే విధంగా దాని యొక్క పొదుగు ఉంటుంది కదా, ఆ పొదుగు తాలూకా దాని యొక్క స్కిన్ ని బట్టి, దాంట్లో ఆవుకున్న పళ్ళు ఉంటాయి కదా, క్వాలిటీ పుచ్చిపోయినా లేదంటే దాన్ని బట్టి దాని యొక్క క్వాలిటీ ఎలా తెలుస్తుంది. అది ఎన్ని సార్లు ఈత ఈనిందో దాన్ని బట్టి కూడా దీని వాల్యూ మారుతుంది. ఇది ప్రెసెంట్ ఏమో అది 3వ సారి అనమాట. ఇది ఇప్పుడు మనం మార్కెట్ లో బార్గెనింగ్ జరిగినప్పుడు జరిగే కోడ్ చూద్దాం. అలా అనడం వల్ల అది 50,000 అనమాట. ఆ ఆవు తాలూకా కాస్ట్ 50,000 అలా చెప్తే ఇది 60,000. ఓకే, ఆ సింబల్ వల్ల అది ఎంత కదా వేలుతోని
ముందు అన్నారు కదా దానివల్ల అనదర్ 5,000 యాడ్ అవుతుంది 1 lakh అది वो 70,000 ఆ ఫింగర్ ని కానీ పట్టుకుంటే అది 1 lakh ఆవు యొక్క కాస్ట్ 1 lakh ऐसा होता है 2 बार 4 वोट दबाने का इसको अच्छा अच्छा 2 बार 4 ओके ओके 80,000 85 ऐसा होता है। ओहो 85 हाँ। और जब 87 बोलता है हाँ। तो 5 दबाने का हाँ फिर 4 दबाने का हाँ। उसमें ये 3 कम कर देने का हाँ हाँ 87 होता 87 ओके ओके है। और 9 बोले तो 5 और 4 दबा के होता है। ओके और 1 लाख ऐसा होता है। अच्छा 1 लाख पूरा एक वोट दबाते हैं। ओके और ओके एक 20 का एक 10 का 2 बार दबाए तो एक 10 हुआ ओके और एक दबा के 2 दबाए तो एक 20 हुआ। 1 20 एक 5 होता है बीच ओके। में टिक मार दे। अच्छा 1 25 ओके 1.5 लाख बोले तो ऐसा होता है। 1.5 लाख 5 एक दबाने का 5 ओहो। और ये 2 दबाए तो 2 लाख हो गए। 2 लाख ఆ మనకి ఆ రైతుకి జరుగుతున్న ఒప్పందం బయటికి కనబడకుండా ఈ విధంగా కోడ్ లాంగ్వేజ్ లో చేసుకుంటారు మేదన ఏదైనా టవల్ కూడా వేసుకుంటారు అన్నమాట దీనివల్ల ఎవరికి కూడా నష్టం జరగదు ఒకటి తక్కువ కమ్మించుకున్నా సరే పక్కడు తక్కువ కమ్మక్కర్లేదు అనమాట ఎందుకంటే బయటికి తెలియకుండా కోడ్ లాంగ్వేజ్ వాడతారు ఎలా ఉందో ఇది కూడా కూడా 1,30,000 అంట किती दूध देते थे? 30 లీటర్లు పాలు ఇస్తుందండి 30 లీటర్లు పాలు ఇస్తుంది ఇంకా सेकंड टाइम फर्स्ट टाइम ఇది సెకండ్ టైం అన్నమాట ఇది సెకండ్ టైం అది ప్రెగ్నెంట్ అవుతుంది ఈ మార్కెట్ చూసారు ఎంత పెద్దది ఉన్నదో దీనికి ఒక్కొక్క లైన్ ఉంటుంది అనమాట ఒక లైన్లోని 9-8 నెలలు నిండినటువంటి ఆవులు అంటే కడుపుతో ఉన్నాం అనమాట ఇంకొక లైన్లోనేమో 5 నుంచి 6 ఇంకొక దాంట్లో నుంచి 2 నుంచి 3 ఇంకొక దాంట్లో అసలు ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేనివి ఇప్పుడే డెలివరీ అయ్యింది చిన్న పిల్ల చూడండి ఇక మేదన్ కూడా చూడండి చలి చూసారు కదా ఎదురుగా ఇక్కడ కూడా ఒక ఆవుకు ఒప్పందం అయిపోయింది బట్ అనుకున్న రేట్ రాలేదన్నమాట అందువల్ల ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు ఆ రేట్ కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు ఇక్కడ హెచ్ఎఫ్ ఆవులే కాకుండా ఇతర రకాల ఆవులు కూడా ఉంటాయి दाम इसका 1,80,000 1 लाख कितना दूध देता है 80,000 ये 30 लीटर दूध में 30 लीटर एक दिन में एक दिन में शाम सुबह 15 शाम को 15 ఓకే ఈ ఆవుకి 1,80,000 చెప్తున్నాడు పొద్దున్న 15 లీటర్ల పాలు ఇస్తుందట ఈవినింగ్ 15 లీటర్ పాలు ఇస్తుందట కూడా పిల్ల పుట్టిస్తుంది దీనికి చూడండి ఇక్కడ మార్కెట్లోనే ఎక్కువ పిల్లలు పుట్టేశారు ఇతను చెప్తున్నాడు ఈ మార్కెట్లోని 10 లీటర్ నుంచి రోజుకి పాలు ఇచ్చే ఆవుల నుంచి 30 లీటర్లు పాలు ఇచ్చే ఆవులు కూడా ఈ మార్కెట్లో ఉంటాయి నంబర్ 1 ఆవులు దొరుకుతాయని ఈ రైతు చెప్తున్నాడు प्योर ओरिजिनल ब्रीड के गाय मिलते हैं हाँ। मार्केट में प्योर ब्रीड के गाय मिलते हैं मार्केट छोटी का दाम होता है 80-90 हाँ। बड़ी ली भारी गई 30 लीटर की तो 3 लाख 1.25 लाख पे 30 लीटर दूध वाली 30 लीटर दूध का सबसे ज्यादा रेट कौन सा गाय है कितना मांगड़ी गाय कितनी रुपए कॉस्ट ज्यादा सगळ्यात महागाईची गाय आहे ना అత్యంత ఖరీదైన ఆవు ఏంటంటే ఇక్కడ అంటే 1,75,000 నుంచి 2,000 వరకు ఉండొచ్చు కానీ మంచి గ్రేడ్ పాలు అయితే మాత్రం మంచి నంబర్ 1 క్వాలిటీ పాలు ఇస్తున్నాయి ఆవులు కూడా ఈ మార్కెట్ లో దొరుకుతాయి అని చెప్తున్నాడు 2 लाख इधर है कि आपको इधर दिखता है कि उधर गाय है उस तरफ वो 2 लाख ఇప్పుడు మీరు కనబడుతున్నప్పుడు మనం ఉన్న వీధిలో ఏంటంటే ఇవన్నీ కూడా తపాస్ అంట అంటే ఏంటి ఇవన్నీ ఇంకా ప్రెగ్నెంట్ అవ్వాలి సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ వీధిలో ఉన్న ఆవులన్నీ కూడా 30,000 మాత్రమే जन्नी का మిగతా ఎక్కువ రేట్లు కావాలిస్తే అవతల పక్క వీధిలోకి వెళ్ళిపోవాలి ఆ ఏంటంటే 30 లీటర్లు 20 లీటర్ల పాలు ఇస్తాయి పక్క వీధికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అతను करणार है 8 दिन में 10 दिन में खाली होने वाली गाय उस उधर तरफ अच्छा अच्छा हाँ। ये सब तपास के ఈ వీధిలోనే 2 నెలలు 3 నెలలు కడుపుతో ఉన్నటువంటి ఆవులు కూడా ఉంటాయి వాటితో పోల్చుకుంటే ధర కొద్దిగా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఏ ఆవు అమ్మినా సరే దాని యొక్క మెడికల్ సర్టిఫికేట్ కూడా మనకి ఇస్తారు
అంటే దానికి ఎన్ని నెలలుగా ప్రెగ్నెన్సీతో ఉన్నది సర్టిఫికేట్ ఇస్తారు. వ్యాక్సినేషన్ కూడా ఎంత అయ్యింది అని కూడా మనకు చెప్తారు. 8.5 महीने की సర్టిఫికేట్ ఇస్తారు మనకు. खाली हुई बड़े गाय उस तरफ है, सब यहाँ से बड़ी गाय है ना, सब उस तरफ महंगे वाली गाय। महंगे वाली 2 लाख 2.25 लाख तक गाय उधर। చూస్తారు. ఈ మార్కెట్ లో సరైన ఎద్దులు కూడా, జాతి అయిన ఎద్దులు కూడా అమ్ముతారండి. సో ఇక్కడ ఎదురుగా 2 ఎద్దులు కనబడుతున్నాయి కదా, 2 కలిపి 1,25,000 అంటండి. ఇతను తీసుకున్నాడు ఈ 2 ఎద్దులని, వాటిని పరిగెట్టించి చెక్ చేస్తాడు రెండింటిని కలిపి. చూడు 4 నెలలు తల్లిట, మొత్తం 9 నెలలు అవుతుంది అనమాట ఒక తల్లిగా అవ్వడానికి. దీని ఏమొచ్చి దీనికి ఇంకా తల్లి కాలేదు. ఇసుక కిतना दाम, इसका दाम कितना है? 50,000. ये 65 ఓకే. ఇది 65,000, ఇది 50,000 అనమాట ఈ ఆవు. ఇదండి లోని మార్కెట్. ఎంత పెద్ద మార్కెట్ ఉందో చూశారు కదా. ఈ బుధవారం పాటు సుమారుగా 10,000 నుంచి 12,000 మంది వస్తారండి. ఒక 50 కోట్ల నుంచి 100 కోట్ల మధ్యన వ్యాపారం కూడా జరుగుతుంది ఇక్కడ. అన్ని లక్షల్లోనే ఉంటాయి ఆవులు అవి కూడా. ఎంత పెద్ద మార్కెట్ ఉందో కదా చూసారా. ఈ మార్కెట్ కూడా మొత్తం అయితే మీకు చూపించలేకపోయాను, కొన్ని వీధులు మాత్రమే చూపించాను. అవి కూడా మ్యాక్సిమం కవర్ చేశాను. ఈ ఆవులను చూస్తే మాత్రం మనసు అయితే పరవశించిపోతుంది, చాలా బాగుంటుంది. ఇటువంటి ఆవులు మాత్రం మనం చూడాలి అనుకుంటే ఈ మహారాష్ట్రలోని షిరిడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లోని అనే ఈ గ్రామానికి వెళ్తే ఈ బుధవారం పట్ల ఈ సంతను మనం చూడొచ్చు. ఏదైనా మనకు కావాల్సిన ఆవుని కొనుక్కొని మన ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.